మహానుభావులు మెచ్చిన మార్గ మహానుభావులు మెచ్చిన మార్గ రాముడి మార్గ రాముడి మార్గ కృష్ణుని మార్గ కృష్ణుని మార్గ కృష్ణుని మార్గ అందుకే ఓ మనిషి మేలుకో శాకాహారిగా మారుకో అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో శాకాహారిగా మారుకో అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో శాకాహారం అంటే జ్ఞానమంటే 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 చెయ్యాలి చెయ్యాలి జ్ఞానం చెయ్యాలి చెయ్యాలి జ్ఞానం చెయ్యాలి చెయ్యాలి జ్ఞానం తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి తినాలి శాకాహారం తినాలి తినాలి శాకాహారం తినాలి ఆపాలి ఆపాలి జంతువులను ఆపాలి ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసని గమనించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రధాయిని, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి. ధ్యాన కుటుంబం బ్రహ్మాండ కుటుంబం. తప్పక చేయాలి ధ్యానం, విధిగా కొల్లాలి వాడాలి. అజ్ఞానాన్ని ప్రేమించండి, ఆత్మజ్ఞానం వైపు పయనించండి. 30 సెకండ్ మాత్రమే. అందరూ కళ్ళు మూసుకోవాలి. చెప్పేంత వరకు ఎవరు చేతులు తలపై పెట్టుకుందాం. 5 4 3 2 1. ఇంత చక్కని ధ్యానానికి ఒకసారి గట్టిగా చెప్పట్లు వేద్దాం. ఆంజనేయ స్వామికి ఇక్కడ వచ్చినటువంటి మహాత్ములందరూ కూడా గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి ఈరోజు మనకు అన్నప్రసాదం అందిస్తున్న మమతా మేడం కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన ఇష్టపల్లి చిన్నయ్య కుటుంబ సభ్యులకు, మనకి ఇంత చక్కని ప్రాంగణాన్ని ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించిన మన రాజరెడ్డి చైర్మన్ గారికి కూడా ఒకసారి గట్టిగా మనం విజయం నుంచి ఇక్కడి వరకు మనం ధ్యానాన్ని అదేవిధంగా శాకాహార ర్యాలీ తీసుకున్నాం. మరి రామ మహారాజు గారు చేశారు, వారి యొక్క సందేశాన్ని మనం తీసుకున్నాం.